విభూది అడ్డంగా ఎందుకు ధరిస్తారో నేను తెలుసుకున్నాను. మరి మీరు తెలుసుకోవాలిగా. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కొండపల్లి. ముక్కుకి ఉన్న కుడి రంధ్రం పేరు పింగళ, ఎడమ రంధ్రం పేరు ఇడ. ఈ రెండింటి నడుమ కనిపించకుండా ఉండే నాడి పేరే సుషుమ్న. దీంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ మూడు వేరువేరు చోటుల్లో నుండి బయలుదేరి మూడు కలిసే చోటు కనుబొమ్మల మధ్య భాగాన్ని ప్రయాగ అని అంటారు. దీన్నే త్రివేణి సంగమం అని అంటారు. ఇది ఎంతో పవిత్రమైనది కాబట్టే ఈ చోటునే సూర్యుడికి ప్రతీకగా ఎర్రటి బొట్టు ధరిస్తారు. శాస్త్రాలు జ్ఞానాన్ని గంగతో పోల్చి చెప్పాయంట. గంగ 3 పాయలుగా ప్రవహిస్తుంది కనుక శంకరుడు సర్వజ్ఞుడు అని చెప్పడానికి కారణం ఆ గంగను తలపై ధరించడమే. అందుకే ఈ జ్ఞానాన్ని విభూతి రూపంలో 3 పాయలుగా ధరించి కనిపిస్తాడు. అందుకే విభూదిని అడ్డంగానే పెడతారు. ఈ 3 పాయలు అడ్డంగా 2 ఒక దిక్కుకి, మధ్యపాయ మరొక దిక్కుకి ప్రవహిస్తుంది కాబట్టి విభూతి ధారణ సమయంలో 2 చారలని ఎడమ నుంచి కుడికి రాసి మధ్య చారని కుడి నుండి ఎడమకి రాస్తారు. మీకు ఈ విషయం ఇదివరకే తెలుసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి విషయాలని ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శివయ్య కృప నాతో పాటు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ శంభో శంకర హర హర మహాదేవ.